36వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. ఈ దినం వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము అందరము కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పేజ్ నెంబర్ 176 అండి. 6వ అధ్యాయము 17వ వచనము. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ప్రార్థన. దగల తండ్రి, మీకు అనేక వందనములు. ఇంతవరకు మాకు తోడుండి ఈ 40 దినముల ప్రభా శిలువ ధ్యానములో 34 దినములు మీ సన్నిధిలో ప్రభా మమ్మలను మరి జయకరముగా నడిపించినారు. వందనములు. 35వ దినముగా మీ సన్నిధిలో చేరి మీ యొక్క వాక్కులు ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి. మీ యొక్క స్వరమును మాకు వినిపించండి. దేవాదుష్టుని కార్యములు లయపరచండి. సాతాను దాని క్రియలను లయపరచండి. పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం నాకు ఇక్కడ వినే ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆత్మ చెప్పుచున్న మాటలు వినగలిగే చెవులు మాకు దయచేయమని, నాయన రావాల్సిన వారిని సకాలంలో చేర్చుమని, మీ యొక్క జీవపు వాక్కులు సమృద్ధిగా మా అందరికీ విడుదల చేయమని, మీ వాక్కు ద్వారా మాకు తండ్రి సత్యము ద్వారా స్వాతంత్రము దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ దినం వాక్యంలోనికి వెళ్ళకముందు శనివారం మనం ఏం చెప్పుకున్నామండి? సర్వాంగ కవచంలో విశ్వాసం అనే డాలు గురించి 4 విషయాలు మనం ధ్యానించాం. 1 సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు, తర్వాత విశ్వాసం అనే డాలు. ఇప్పుడు 5వ అంశం మనం ధ్యానిస్తూ ఉన్నామండి, రక్షణ అనే శిరస్త్రాణము. సో శిరస్త్రాణము అంటే మనకేం గుర్తొస్తుంది? స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళు, బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఏం పెట్టుకుంటారండి? హెల్మెట్ పెట్టుకుంటారు. అదే శిరస్త్రాణం అంటే శిరస్సును కప్పేదే శిరస్త్రాణం. మరి ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం వేస్తున్నారండి? ఫైన్ వేస్తున్నారు కదా, మరి పట్టుకుంటున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు హెల్మెట్ ఉండడం వలన మన మెదడుకు రక్షణ. సో మన మెదడు అంటే మన బ్రెయిన్, మన తలలోపల ఏముంటుందండి? మెదడు ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది కదా. ఇది చాలా మనిషికి కీలకమైన అంశం అన్నమాట. మనకి తెలుసు, కొంతమంది బ్రెయిన్ డెడ్ అంటారు. అంటే ఏంటండి? మెదడు చనిపోవడం అన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే అవయవం గుండె కొట్టుకుంటానే ఉంటుంది, కానీ కొంతమందికి బలమైన గాయాలు తగిలినప్పుడు యాక్సిడెంట్స్లో బ్రెయిన్ డెడ్ అయిపోతూ ఉంటుంది, మెదడు చనిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఏమని ప్రకటిస్తారు? బ్రెయిన్ డెడ్ అని చెప్తారు. అంటే అతను బ్రతికున్నా, గుండె కొట్టుకుంటున్నా అతని వల్ల ఏం ఉపయోగం ఉండదు. అందుకని ఏం చేస్తూ ఉంటారు? అవయవాలను కూడా దానం చేసేస్తూ ఉంటారనమాట, బ్రెయిన్ డెడ్ వాళ్ళని. సో అంటే మెదడు చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు ప్రాముఖ్యమైందంటే మన శరీరంలో ఉండే అవయవాలన్నీ సజావుగా పని చేయాలంటే ఏం బాగుండాలండి? మెదడు బాగుండాలి. మెదడు బాగుంటేనే, మెదడుకు రక్త ప్రసరణ సరిగా వస్తేనే, మన యొక్క బ్రెయిన్, మన ఫంక్షన్ బాగుంటేనే మన శరీరం అంతా కూడా బాగా పనిచేస్తుంది. సో మనకి తెలుసు, పక్షవాతం ఎందుకు వస్తుందండి? మెదడులో చిన్ని నరం తేడా వచ్చిన దానికి సంబంధించిన ఆర్గన్స్ అన్నీ కూడా పడైపోతూ ఉంటాయి. అందుకని మన మెదడులో ఎన్ని ఉంటాయంట? 8,600 కోట్లు నరాలు ఉంటాయంట. ఎన్ని ఉంటాయండి? అసలు మనకు ఆలోచించడానికి అంతు పట్టదు కదా. 8,600 కోట్లు అంటే 80 కణాలు, మెదడు యొక్క కణాలు. సో న్యూరాన్స్ అంటారు అవి. అందులో ఈ 8,600 కోట్లలో ఏ చిన్నది తేడా జరిగినా ఏం జరుగుతుందండి?
మనకి ఏదో ఒక తేడా కనిపిస్తూ ఉంటుందండి. అందుకని బ్రెయిన్ కొంచెం లూజ్ అయినా, కొంచెం టైట్ అయినా మనకి ఎక్కడ తెలిసిపోద్ది? మన ప్రవర్తన తేడాగా కనిపిస్తుంది, మన మాట తేడా వస్తుంది, మన చూపు తేడా వస్తుంది. ఏం మాట్లాడుతున్నామో కొన్నిసార్లు మనకే అర్థం కాదు. అంటే వీడికి కొంచెం లూజరా అని చెప్పుకుంటూ ఉంటారు మన గురించి కూడా. అంటే ఎక్కడో కొంచెం తేడా వస్తుంది అన్నమాట. సో మెదడు అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని చిన్ని మనకు తెలుసు, పక్షవాతం వచ్చిందంటే అది రికవర్ అవ్వడం కూడా చాలా కష్టం. ఏమంటే ఎక్కడో మెదడులో వచ్చిన ఆ చిన్ని నరంలోని తేడా చెయ్యో కాలో లాగేస్తూ ఉంటుంది. సో ఈ మెదడు అనేది చాలా ప్రాముఖ్యం. మనము ఆరోగ్యరీత్యా ఆలోచించిన, ఆత్మీయంగా ఆలోచించిన మన మెదడు అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రభువారు మనకి ఏం చెప్పారండి? రక్షణ అనే శిరస్త్రాణమును మనము ధరించుకోవాలి. కాబట్టి ఈ యొక్క మెదడు గురించి మనం కొంచెం ఆలోచిస్తే మనకి చర్య ప్రతిచర్య అంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చర్చిలో మీ గురించి ఏదన్నా సిస్టర్ గారు ఇలాగ అన్నారు అని చెప్పామనుకోండి, వెంటనే మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది కదా. అయ్యో ఇంకా అన్నారా లేదా ఇవన్నీ తర్వాత, ఎవరమైనా నేనైనా అంతే, మీ గురించి ఇలా అన్నారు అన్నాగానే మనలో ఏమొస్తుంది? కోపం. అప్పటికప్పుడు మన థాట్స్ మారిపోతాయి, మన చేతలు మారిపోతాయి, మన మాటలు మారిపోతాయి, మన పనులు మారిపోతాయి. ఈ కోపం ఇంకొకరి మీద చూపిస్తాం. అంటే బ్రెయిన్ ఎంత పని చేస్తుంది అంటే ఎంత టైం పడుతుందండి ఈ మాట ఎదుట వ్యక్తి మనకి చెప్పడానికి, మనం రియాక్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అర నిమిషం కూడా పట్టదు. అంటే కొన్ని సెకండ్స్లో, 1-2 సెకండ్స్లో మనం ప్రతిస్పందిస్తూ ఉంటాం. అంటే ఈ చర్య అంతా ఎక్కడ జరుగుతుంది? బ్రెయిన్ అన్నమాట, మెదడుకి వెళ్తుంది. అంటే నన్ను ఇలా అంటారా అని బ్రెయిన్కి వెళ్తుంది. ఓహో నేను ఇలా ప్రతిస్పందించాలి అనే రియాక్షన్ మనలోకి వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా బ్రెయిన్ చేసే కార్యాలు అన్నమాట, మెదడు. ఇప్పుడు మనకి దోమ కుట్టిందనుకోండి, ఎంత టైంలో మనం కొడతాం దోమని? 1 గంట పోయాక కొడతామా? లేకపోతే ఎన్ని గంటల తర్వాత కొడతాం ప్రీతి? వెంటనే కొన్ని సెకండ్స్లో కదా. అంటే బ్రెయిన్ అంత ఫాస్ట్గా, మన మెదడు అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అన్నమాట. ఒకవేళ మెదడు పని చేయకపోతే, మరి ఇదివరకు పేపర్లో ఒక విషయం చదివాను నేను, ఇది నిజంగా జరిగింది. ఒక పాపకంట అంటే ప్రతిదీ కూడా మన మెదడు మనకి తెలియచేస్తుంది అన్నమాట. ఆ పాపకి నొప్పి తెలిసే ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క మన మెదడులో చాలా ఏరియాస్ ఉంటాయి. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క పని చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, మనం వంటగది, పడక గది, బాత్రూమ్ ఎలా పెట్టుకుంటామండి? హాల్. అలాగే మన మెదడులో కూడా చాలా రూమ్స్ ఉంటాయి అన్నమాట, చాలా రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి కంట్రోల్ చేస్తూ ఉంటుంది మెదడు, మనల్ని కంట్రోల్ చేస్తుంది. నువ్వు ఇలా నడు. ఇప్పుడు పాము వచ్చింది అనుకోండి, పాము అలా వెళ్ళిపోతుంటే మన మెదడు చెప్తుందంట, నువ్వు దాన్ని చంపన్నా చంపు, లేతే పారిపో. ఈ 2 విషయాలు చెప్తుందంట. మనం ఏం చేస్తాం? పారిపోతాం. లేతే ధైర్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. అంటే ఇదంతా కూడా మెదడు చాలా స్పీడ్గా పనిచేసేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మన మెదడులో చాలా రూమ్స్ ఉంటాయంట, చాలా ఏరియాస్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పనిచేస్తూ ఉంటుంది. అంటే మనం ఆలోచించడానికి ఒకటి, రాయడానికి ఒకటి, తర్వాత మన కోపానికి ఒకటి, మన భావోద్రేకాలకు సంబంధించిన ఏరియాస్ ఉంటాయన్నమాట. అలాగే ఆ పాపకంట నొప్పి తెలిసే ఆ నరాలు ఆ పాపకి పని చేయట్లేదు అనమాట. సో ఆమె ఏం చేస్తుందంట, క్యాండిల్ పెడితే, చిన్నపిల్ల అనమాట, క్యాండిల్ పెడితే క్యాండిల్ పట్టేసుకుంటుందంట. ఎందుకని? ఆమె కాలిపోతుంది, కాలకుండా ఉండదు. కానీ పాపకి ఏం తెలియట్లేదు, బ్రెయిన్లో ఆ నరం పనిచేయట్లేదు అనమాట. అంటే ఇది కాలిపోతుంది అని అక్కడ ఆ రూమ్లో ఇది కంట్రోల్ చేయట్లేదు. అందుకని ఆ పాపకి చాలాసార్లు కాళ్ళు చేతులు కాలిపోయేవంట. ఎందుకని? ఆ పాపకి పట్టుకున్న నొప్పి తెలియట్లేదు. అలాగే మనకి కూడా ఈ మెదడులో ఏ చిన్ని తేడా వచ్చినా, ఏ చిన్ని నరం నొక్కుకున్న ప్రమాదమే బల్జ్ అవుతూ ఉంటుంది. అంటే
ఉబ్బడం అన్నమాట. సో నొక్కుకున్న కొన్నిసార్లు మన ఒత్తిడి మనం బాగా విపరీతంగా ఆలోచించేసామనుకోండి, ఆ మెదడులో ఒత్తిడి కలుగుతుంది అనమాట. ఒత్తిడి కలిగి ఏమవుతాయి, చిన్నగా అయిపోతాయి. అసలు ఉండే నరాలే వెంట్రుక కన్నా చిన్నగా ఉంటాయి. అవి మైక్రోస్కోప్లోనే మనకు కనిపిస్తాయి, మన నేత్రాలతో కనిపించవు. ఇంకా మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏమవుతాయి, ఇంకా కుచించుకుపోతాయి అన్నమాట. కొన్నిసార్లు ఉబ్బిపోతూ ఉంటాయి. రెండు కూడా డేంజర్ అన్నమాట మనకి. అవి కొంచెం చిన్న గాయమైన అది చాలా ప్రమాదకరమైన విషయాలు అన్నమాట. సో ఎందుకు ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటున్నామంటే, మెదడు మన జీవితానికి చాలా ప్రాముఖ్యం. మెదడు బాగుంటేనే మనం అన్ని పనులు బాగా చేయగలుగుతాం. మనం మెదడు బాగా పనిచేస్తేనే మనం కాకలవుతుంది, తింటాము, తాగుతాము, మన పనులు మనం చేసుకుంటాం. అలాగే ఇది ఆరోగ్యపరంగానే కాదు, కానీ మన ఆత్మీయ జీవితానికి కూడా మెదడు చాలా ప్రాముఖ్యం. సో మెదడులో ఏం చేస్తామండి, మనకేమొస్తాయి, ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి, నిర్ణయాలు తీసుకుంటాం. ఇంకా మనం అన్ని పనులు మెదడుతోనే చేస్తాం. కాబట్టి ముందుగా మన ఆలోచనలు అనేవి మెదడులో ఏమొస్తాయండి, ఆలోచనలు వస్తాయి కదా. ఇప్పుడు మనం వంట చెయ్యాలి అని అనుకున్నాం అనుకోండి, ముందు మన మెదడు చెప్తుంది అనమాట, సో ఇవాళ నువ్వు వంట చేయడానికి నువ్వు వెళ్ళు అని అంటుంది అనమాట. అప్పుడు మనం వెళ్తాం ఆ పని. అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మన చేతల్లో కదా. ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, మన బుర్రలో స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అలాగే మనం ఏ పని చేసినా ఒక మంచి ఫలితం రావాలంటే మనకేం రావాలండి, సన్నీ చెప్పాలి. మంచి పనులు చేయాలంటే ఏం రావాలి, మంచి ఆలోచనలు రావాలి. చెడ్డ విషయాలు మనం చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి, మనలో చెడ్డ ఆలోచన వచ్చింది. ఒరే వాడిని వెళ్ళి కొట్టరా అని మన బుర్ర చెప్పింది అనుకోండి, నిన్నేదో అన్నాడంట నువ్వు కొట్టు అంటే ఏం చేస్తాం, వెంటనే వెళ్ళి కొట్టేస్తాం. అంటే ఇక్కడ ఎవరిది తప్పు, మన మెదడుది తప్పు కదా. సో అంటే మన మెదడుని మనం కంట్రోల్ చేస్తే మన జీవితం, మన ప్రవర్తన అంతా కూడా దాని స్వాధీనంలో ఉంటుందన్నమాట. అందుకే ఆ తోటలో అసలు ఆ అవ్వమ్మకి దెబ్బ ఎక్కడ కొట్టింది, సైతాను మెదడు మీద కొట్టింది. ఎలాగవు, సందేహం అన్నమాట. సందేహం, నువ్వు తిను, నువ్వు దేవుళ్ళలాగా ఉంటావు అంటే ఆ రెండు ఆలోచనల మధ్యన అవ్వమ్మ తేల్చుకోలేకపోయింది. అలాగే దేవుని ఆత్మ మనకి ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలట, మనం నిర్ణయించుకోవాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చారండి, స్వేచ్ఛనిచ్చారు. అంటే స్వేచ్ఛ అంటే మనం నీకు నీ ఎదురుగుండా ఈ రెండు ఉన్నాయి, నువ్వు ఏదో ఒకటి ఎన్నుకో, అన్నీ దేవుడే చేసేస్తాడండి అని మనం చెప్తూ ఉంటాం. అంటే దేవుడు చేసే కొన్ని ఉంటాయి, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉంటాయి. అందుకే దేవుడు మనల్ని మనుషులుగా సృష్టించారు, మనకు ఒక కుటుంబ వ్యవస్థని ఇచ్చారు, మనకు ఒక సంఘ వ్యవస్థని ఇచ్చారు. అంటే మనం నిర్ణయించుకోవాలి, మనం ఎన్నుకోవాలి, ఎంపిక చేసుకోవాలన్నమాట. సో కాబట్టి మనం ఈ దినం ఏం నేర్చుకుంటున్నామంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మన అంశంలోనికి మనం వెళ్ళిపోతే మనకేం కావాలట, రక్షణ అనే శిరస్త్రాణము. సో ఈ శిరస్త్రాణమును మనం ఎలా ధరించుకోగలము చూడండి. మనకి దేనికైనా కాపలా పెట్టుకోవచ్చు, ఒక ఇంటికి కాపలా పెట్టుకోవచ్చు. డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఏమో సీసీ కెమెరాస్ పెట్టుకుంటారు. ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక వాచ్మెన్ పెట్టుకుంటారు కదా. అంటే వాచ్మెన్ ఎందుకు పెట్టుకుంటాం, కాపలాగా పెట్టుకుంటాం. అలాగే మనకు మెదడుకు కాపలా కావాలంటే ఎవరు పెడతారండి కాపలా? ఒకసారి మనకు తెలుసు, మనం ఎక్కడే ఉంటాం, మన ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఆలోచనలు మన స్వాధీనంలో ఉండవు కదా. చాలాసార్లు మనకి తెలియకుండానే రకరకాలుగా ఆలోచించేస్తూ ఉంటాం. అయితే ఈ మెదడు దేవుని యొక్క స్వాధీనంలోనికి, దేవుని కాపుదల్లో పెట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఈ దినం మన అంశం అది. అందుకే ప్రభువారు మనల్ని ఏం ధరించుకోమన్నారండి, రక్షణ అనే శిరస్త్రాణము. ఇది మనకుంటేనంట మనం ఏం చేస్తాం, మన ఆలోచనలు భద్రంగా ఉంటాయి, మన యొక్క
నిర్ణయాలు దేవునికి అనుకూలంగా ఉంటాయి. అంటే చెడ్డ నిర్ణయాలు, తొందరపడి మనం నిర్ణయాలు తీసుకోము. మనం చాలాసార్లు మనం కూడా బాధపడుతూ ఉంటాం, అయ్యో అప్పుడు అలా చేయకుండా ఉండవలసింది, అప్పుడు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది, అలా చేసుకుంటే బాగుండేది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి తప్పులు మనం చేయకుండా మంచి ఆలోచనలు ఉంటేనే మంచి నిర్ణయం మనము తీసుకోగలం. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏంటంటే ఇది సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. అంటే మంచి మనసు లేకపోతే ఆరోగ్యకరమైన మనసు, ఆరోగ్యకరమైన మైండ్ ఉన్న వాళ్ళే ఆరోగ్యకరంగా జీవించగలుగుతారంట కదా. కాబట్టి మన మనసు బాగుంటేనే మనం బాగుంటాం. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలనుకోండి, పెళ్ళికి వెళ్దామని మనం రెడీ అవుతున్నాం, మంచి బట్టలు, మొత్తం ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసి రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనం ధరించుకొని హ్యాపీగా వెళ్ళాలి అని. ఈ లోపల చిన్ని గొడవ అయిందనుకుందాం, భార్య భర్తల మధ్యనో ఎవరి మధ్యనో చిన్ని గొడవ అయిందనుకోండి. అప్పుడు ఏం చేస్తాం చెప్పాలి? పద్మ గారు ఏం చేస్తారు? అన్నీ పాడేస్తాము. తర్వాత అసలు ముందు మనం తయారయ్యి వెళ్ళాం కదా, ఏదో పిచ్చి డ్రెస్ పిచ్చి చీర కట్టుకొని వెళ్ళిపోతాం. ఎందుకని ప్రీతి, ఎందుకని? ఇప్పుడు నువ్వు ఫంక్షన్కి వెళ్దామని రెడీ అయ్యావు, ఏదో ఎక్కడో మీ ఫ్రెండ్ బర్త్డేకి అంతా రెడీ అయిపోయావు, చక్కగా అన్నీ రెడీ చేసేసుకున్నావు, గిఫ్ట్ ప్యాక్ చేయించేసావు. ఈ లోపల మమ్మీ వెళ్ళొద్దన్నారు. అప్పుడు నీ కండిషన్ ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది కదా. సో అంటే మన మనస్సే చాలా కీలకం అన్నమాట. మనందరికీ తెలిసిన విషయమే ఇదంతా కూడా, మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటున్నాం అంతే. సో మనకి తెలుసు, మన మనస్సు బాగుంటేనే మనం ఏదైనా చేస్తాం. అంటే ఇక్కడ మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, మన మనస్సును అంటే కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండదు, అయ్యో నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని మనం అనుకుంటాం. అయినప్పటికీ మనం ఇదే చేస్తాం, అయ్యో నాకు కోపం రాకూడదు, నేను కోపం తగ్గించుకోవాలి అని మనం అనుకుంటాం. అయినప్పటికీ స్టిల్ మనం కోపగించుకుంటూనే ఉంటాం కదా. సన్నీ ఫ్యాన్ లైట్ కదా. కాబట్టి మన మెదడుని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. మరి చాలాసార్లు ఇంట్లో ఒక్కళ్ళు కోపగించారనుకోండి, ఒక్కళ్ళు చిరాకు పడ్డారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ కోపం వాళ్ళ వరకే ఉండదు, మొత్తం ఇంటిల్లిపాది మనస్సులు పాడవుతూ ఉంటాయి. అంటే ఈ మనస్సును కంట్రోల్ చేసుకోకపోతే నష్టం మనకే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద దాని ప్రభావం పడతా ఉంటుంది. ఈ లోపల ఎవరైనా గెస్టే వచ్చారనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ కోపం వాళ్ళ మీద కూడా చూపిస్తారు. ఎందుకు ఇలా ఉన్నారనేది వాళ్ళకి అర్థం కాదు కదా, అది మనకే తెలుసు. సో ఈ విషయాలన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం నిత్య జీవితంలో. కాబట్టి మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే లేచి ఏదో చిన్ని కోపం వచ్చి ఇంట్లో గట్టిగా అరిసామనుకోండి, లేవగానే అందరి మనసులు పాడైపోతాయి. ఆ రోజంతా ఇంకంతా చిరాకుగా, వంట చిరాకుగా జరుగుతుంది, భోజనాలు సరిగ్గా చేయరు, వండుకున్నవి మిగిలిపోతాయి. ఏమండి, ఆ రోజు ఎక్కడికన్నా వెళ్ళాల్సి ఉంటే ఆ ఫంక్షన్లో కూడా మన కోపతాపాలు ప్రదర్శిస్తూ ఉంటాం. ఎవరన్నా వచ్చి పలకరించినా మనం కాక మీద ఉంటాం అన్నమాట. సో ఈ మనసు అనే దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అందుకే మనం చెప్పుకున్నాం, ప్రతి అవయవము మెదడుతో కనెక్ట్ అయి ఉంటుంది. మరి ఈ మెదడుని మనం కంట్రోల్ చేసుకుంటే, ఈ మెదడుకు మనం కాపుదల పెట్టుకుంటే, కాపుదల అంటే ఇప్పుడు మెదడుని మనం హెల్మెట్ పెట్టుకుంటామని చెప్పుకున్నాం బయటికి వెళ్ళినప్పుడు. కానీ మన ఆలోచనలు ఎలా అదుపు చేసుకోవాలి? నేను ఇలా ఉండకూడదు అని నాకు తెలుసు, కానీ అలా ఉండడం ఎలా? నా ఆలోచనలు, నా కోపాన్ని నేను ఎలా నియంత్రించుకోవాలి? నా భావోద్రేకాల్ని మనం నియంత్రించుకోగలగాలి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఎలా కంట్రోల్ చేసుకుంటాం? అందుకే దీనికి జవాబు కూడా ప్రభువారు వ్రాయించి పెట్టారండి. అది చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 180 అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 180వ పేజీ అండి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ మనం 4 నుంచి చదువుకుందామండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చాలండి. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం ఈ మెదడును, భావోద్రేకాలు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు ఎలా మనం అదుపు చేసుకోగలం అని దానికి జవాబు ఏముందండి? 7వ వచనంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సో మన హృదయానికి, మన తలంపులకు ఎవరు కావలి ఉంటారండి? ఇప్పుడు వాచ్మెన్ ఉంటే ఏం జరుగుతుంది? ఎవరన్నా అపార్ట్మెంట్స్లో వాచ్మెన్ పెట్టుకుంటారు కదా. పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడో పై ఫ్లోర్లో ఫ్యామిలీ ఉంటారు. మరి ఎవరి గురించి వచ్చారండి అని అడుగుతారు. పలానా వాళ్ళ గురించి వచ్చామండి అంటారు. మరి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని చోట్ల వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఇదిగోండి పలానా వాళ్ళు వచ్చారు, రమ్మంటారా వద్దంటారా? వాళ్ళు రమ్మంటే ఏం చేయాలి? అప్పుడు వాచ్మెన్ మనలను లోపలికి పంపిస్తాడు. అలాగే మనకి కావలి ఉంచుకోవాలంట. కావాలంటే ఏంటండి? ఈ ఆలోచనలు అందరికీ వస్తాయి. తలంపులు రకరకాల పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి, మంచి వస్తాయి, చెడ్డి వస్తాయి. కానీ అది నేను స్వీకరించాలా వద్దా అని దానికి ఏముండాలి? అక్కడ ఒక కావలివాడు ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? ఇది మంచి తలంప, ఓకే, లోపలికి ప్రవేశం. చెడ్డ తలంప, బయటకు గెంటేయడం. సో ఇది ఎవరు చేస్తారు? మన వల్ల కాదు. మనము ఎన్నైనా మనం స్వాధీనం చేసుకోవచ్చు అంట, కానీ మన మనస్సును స్వాధీనపరచుకోవడం చాలా కష్టం అంట. అందుకే సామెతలు 16:32లో ఏముందంటే, పట్టణాన్ని స్వాధీనపరచుకునే కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడే గొప్పవాడంట. అంటే ఒక పట్టణాన్ని పట్టుకోవడం చాలా ఈజీ అంట. ఏమండి, అసలు ఒక పట్టణాన్ని మన చేతిలో పెట్టుకోవడం ఈజీ అండి? చాలా కష్టం. అంటే దానికన్నా కష్టమైన పని ఏంటండి? మన మనస్సును స్వాధీనపరచుకోవడం. అలాగే మన మనస్సును గనుక మనం స్వాధీనపరచుకోకపోతే అది కష్టమైన, ప్రాకారము లేని పాడైన పురము ఎంతో తన మనస్సును స్వాధీనపరచుకోలేని వాడు అంతేనట. అంటే ఒక కాంపౌండ్ వాల్ లేని ఇల్లు పాడైపోయి ఎలా ఉంటుందో అలాగే మనకి కాపలా గనుక పెట్టుకోకపోతే మన మనస్సుకు, మన మెదడుకు కాపలి పెట్టుకోకపోతే కావలి ఏం జరుగుతుందంట? ప్రాకారము లేని పాడైన పురంలాగా అవుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం మనకి ఒక జవాబును కూడా చూపిస్తుందండి. ఏంటంటే అది దేవుని సమాధానం అంట మన హృదయాలకు, తలంపులకు కావలి ఉంటుంది. అయితే దేవుని సమాధానం పొందడం ఎలా? అసలు దేవుని సమాధానం అంటే ఏంటండి? మన చుట్టూ గందరగోళం ఉన్నా కానీ మన మనసులో ఏముంటుంది? నెమ్మది. చాలా మన గందరగోళంగా ఉన్నాయి మన ఇంట్లో పరిస్థితులు, కానీ మన మనసుకి ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎవరిస్తారు? ఏమండి, మనకు చిన్న చిన్న కష్టాలు వస్తేనే, అనారోగ్యం వస్తేనే, షుగర్ ఎక్కువైందన్నా, బీపీ ఎక్కువైందన్నా మనకేమొచ్చేస్తుంది? కలవరం, భయము, ఆందోళన ఇన్ని వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుని సమాధానం మనతో ఉంటే మనకు ఎలా ఉంటుంది? ఓకే, ఏం పర్వాలేదు. లోపల తెలియని ధైర్యము, లోపల తెలియని నెమ్మది మన జీవితాల్లో కలుగుతుంది. అదే దేవుని యొక్క సమాధానం. అది మనం పొందాలి అంటే ఎలా పొందాలి ఈ సమాధానం అనేది ఇక్కడ ఈ 4 నుంచి 7 విషయాల్లో మనం చూస్తే ఇక్కడ 3 విషయాలు రాశారండి. ఫస్ట్ది ఏం చేయాలట? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంట? దేవునిలో ఆనందించాలి. ఎలా వస్తుందండి సమాధానం? ఎలా వస్తుందండి? ఎక్కడన్నా మనం డబ్బులు వేస్తే వస్తుందండి? రాదు కదా. సో దీనికి చేయాల్సిన పనులు 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుని యందు ఆనందించడం. ఆనందించడం అంటే ఏంటండి? మన కుటుంబాన్ని ఆనందంగా ఉంచడం కోసం మనం ఏం చేస్తాం?
పిల్లలకి మంచి మంచి బట్టలు కొంటాం, బర్త్డే వస్తే మంచి గిఫ్ట్ ఇస్తాం, లేకపోతే మంచి బట్టలు కొంటాం, నలుగురిని పిలిచి పార్టీ చేస్తాము, లేకపోతే ఇంట్లో వాళ్ళని ఆనందం ఉంచడానికి ఏం చేస్తామండి, వాళ్ళకి పలావ్ అంటే పలావ్, చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, ఎవరికి ఏది ఇష్టమో అది చేస్తాం. ఎందుకని? వాళ్ళని ఆనందంగా ఉంచడమే మన లక్ష్యం అన్నమాట. అందుకని వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా మనం చేసి పెడతా ఉంటాం. కానీ ఈ ఆనందం అనేది ఇక్కడ ఈ ఆనందం గురించి చెప్పట్లేదు. ఏమంటున్నారు? ప్రభువునందు ఆనందించుడి. దేవునిలో ఎలా ఆనందిస్తామండి? ఎలా ఆనందిస్తాం దేవునిలో? అంటే మనము దేవుడు మన పట్ల ఏ విధమైన కార్యాలు చేస్తూ ఉన్నారో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, తర్వాత మన ఆర్థిక విషయాల్లో, మన యొక్క ప్రతి వచ్చే సమస్యల్లో దేవుడు మనకి తోడుగా ఎలా ఉన్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే, రోజు కూడా ఈ దినం అంతా నాకు ఎలా గడిచింది, దేవుని కృప నాకు తోడయ్యింది అంటే ఎలా తోడయ్యి ఉన్నది అన్నది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు పద్మగారు ఆఫీస్కి వెళ్తున్నారు, దేవుడు ప్రతి అడుగులో తోడుగా ఉంటున్నారు కదా, అందుకే క్షేమంగా వెళ్తున్నారు, క్షేమంగా రాగలుగుతున్నారు. కాబట్టి అంటే ప్రతి అడుగులో ఆయన కృప నన్ను ఎలా వెంబడిస్తుంది అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. మన ఇంటిలో మనం ఎదుర్కొనే పరిస్థితులు, మన బిడ్డల జీవితాలు, మన ఆర్థిక విషయాలు, మన ఆరోగ్య విషయాలు, ఏమండి మనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చారు కాబట్టే మనం ఏం చేస్తున్నాం, ఇలా దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం. తీవ్రమైన జ్వరం వచ్చేసింది అనుకోండి, అసలు రావాలని మన మనసున్న మన శరీరము సహకరించదుగా. అంటే దేవుడు మన జీవితంలో ఆయన కృప ఎలా ఉంది, ఆయన కనికరం ఎలా ఉంది, దేవుడు నన్ను ఎలా నడిపిస్తున్నాడు, నా కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నాడు అనేది మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. సో మనం అనుకుంటాం ఈ దినం చేసిన మేలు ఒక సాక్ష్యం చెప్తాం, కానుకేస్తాం, కృతజ్ఞత కూడుకు పెట్టించుకుంటాం, అయిపోతుంది. అంతటితో ఆ మేలు మర్చిపోతాం. కానీ మనం అలా మర్చిపోకూడదు. మన ఊహ తెలిసిన దగ్గర నుంచి నా జీవితంలో నాకు ఏం జరిగినాయో నేను వాటిని తలపోసుకోవాలి. మన బిడ్డల జీవితాల్లో మనకి తెలుసు వాళ్ళ డెలివరీ ఎలా అయిందో, వాళ్ళని ఎలా పెంచామో, ఎన్ని అపాయాలు దేవుడు తప్పించాడో, ఏమండి మన ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు ఎలా తోడుకుంటున్నాడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎలా లేవనెత్తుతున్నాడు, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మనకేం కలుగుతుందండి, దేవునిలో ఆనందము కలుగుతుంది. అందుకని యెహోవా యందు ఆనందించటం వలన ఏమొస్తుందట, బలము పొందుదురు. ఇందులో వస్తుందండి బలం, దేవుని యందు మనం ఆనందించాలి, ఆయన వాక్యములో ఆనందించాలి. ఆయన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఇన్ని గొప్ప సత్యాలా, ఇంత గొప్ప విషయాలా అని మనం దేవునిలో ఆనందించే వారమై ఉండాలి. రెండవదిగా ఇక్కడ ఏముందండి, 5వ వచనములో మీ సహనమును అంటే ఏంటంటే ఉండాలంట, సహనం ఉండాలంట. అందుకే వాక్యంలో ఏముందంటే తాళిమ లేక పని చేయవానికి నష్టమే ప్రాప్తించును. అంటే ప్రతిదానికి మనకి ఏముండాలండి, సహనం ఉండాలి. ఇప్పుడు కూర వండాం, ఏదో కొత్త కూర వండాం, నెట్లో చూసి యూట్యూబ్లో చూసి రాలేదు, గిన్నెలన్నీ ఇసురు అవతలు కొట్టేయాలండి. ఏం చేయాలి, మళ్ళా ట్రై చేయాలి. ఏదైనా అంతే, పిల్లలకి లెక్కలు సరిగా అర్థం కావు, ఏం చేయాలి, వాళ్ళు సహనంతో ట్రై చేయాలి. అంతేగాని నాకు రావట్లేదని పుస్తకాలు ఇసురు కొట్టేస్తే లెక్కలు జీవితంలో రావు. అంతే, ఒక బండి నేర్చుకున్న అంతే, ఒక కారు నేర్చుకున్న అంతే. అలాగే మన ఇంట్లో మన కుటుంబ వ్యవస్థని సరైన విధానంలో నడిపించుకోవాలంటే ఏం కావాలండి, సహనం కావాలి. ఎన్నున్నా సహనం లేకపోతే కుటుంబంలో ఏముండదండి, సమాధానం ఉండదు. చూడండి, ఎవరైనా బాగా ముక్కు మీద కోపం కలిగిన తండ్రులు ఉంటే, తల్లులు ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది చెప్పాలి, ఎలా ఉంటుంది, నరకంలా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రి కానీ తల్లి కానీ కోపిష్ఠులయ్యి ముక్కు మీద కోపం ఉంటే ఇంకా అంతకు మించి నరకం ఇంకో చోట మనం చూడక్కర్లే. నరకం అనేది మనం ప్రత్యక్షంగా అనుభవించవచ్చు, ఏమండి. కాబట్టి ఈ సహనం లేకపోవడం అనేది కుటుంబం మీద, ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. సైకలాజికల్గా, మానసికంగా
ఆ కుటుంబంలోని వారు రోజు రోజుకి కృంగిపోతూ ఉంటారనమాట. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా నష్టము కలుగుతుంది, ఆరోగ్య విషయాల్లో నష్టం కలుగుతుంది, సంబంధ బాంధవ్యాలు అంటే బయట వ్యక్తులతో మనకేముండదు, ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలు ఉండవు. అందుకే సహనం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. అంటే ఒక వంట చేయడంలో సహనం ఉండాలి, ఒక ఇంటిని నడిపించే విషయంలో భర్తతో, భార్యతో, బిడలతో మనకేముండాలండి, సహనం ఉండాలి. సో ఈ సహనం మనలో ఉన్నప్పుడే ఓర్పు ఏం చేస్తుందంట, గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా కాపాడుతుందంటండి. ఏం కాపాడుతుంది? ఓర్పు, సహనము, ఓర్పు. మరి తాలిమి లేకుండా పని చేస్తే ఏమొస్తుందంట, నష్టమే కలుగుతూ ఉంటుంది. అంటే ఏ పని చేసినా మనకి ఏముండాలండి, అందులో సహనం ఉండాలి. సహనం ఉంటేనే మన కుటుంబ వ్యవస్థ సమాధానంగా ఉంటుందన్నమాట. పొద్దున్నే లేచి ఒక తండ్రి తిట్టుకుంటూ ఉంటే అది అలా లేదు, ఇది ఎలా లేదు, టీలో షుగర్ తక్కువైంది, లేకపోతే కాఫీ పొడి ఎక్కువైంది, ఏమండి అన్నంలో కారం ఎక్కువైంది, కూరలో ఉప్పు ఎక్కువైంది అంటా ఉన్నారు, సాధిస్తూ కూర్చున్నారు అనుకోండి, కుటుంబంలో ఏమన్నా ప్రేమలు ఉంటాయంటారా? ఆ మనిషి మీద విసుగు రాను విసుగు ఎలాగైపోతుంది, అసహ్యంగా మారిపోతుంది. అమ్మో ఈ మనిషి జోలికి వెళ్ళకూడదు, ఈ మనిషితో అసలు మాట్లాడకుండా ఉంటేనే మనకి సమాధానం అనుకుంటాం. కొంతమంది వ్యక్తుల గురించి ఈ మనిషిని మనం కదపకూడదు, ఏమండి. అందుకని లాబాను గురించి కూడా దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు యాకోబుతో మంచి మాట్లాడకు, చెడ్డ మాట్లాడు. కొంతమంది మంచి మాట్లాడినా సమస్య, ఏమండి. కోపిష్టోళ్ళు మంచి మాట్లాడినా సమస్య. అదిగో నేను మాట్లాడినప్పుడు నువ్వు అలా చూసావు, నువ్వు ఇలా చూసావు, ఏమండి నీ రియాక్షన్ బాగాలేదు, ఏమండి అన్నీ సమస్యలే. కొంతమందితో అన్నీ సమస్యలే, అన్న సమస్య, అన్న సమస్య, కామ్గున్న సమస్యే కదా. కొంతమందితో మౌనం వహిస్తాం, ఆ మౌనం కూడా సమస్యగా ప్రజల ముందు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇన్ని విషయాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. మొట్టమొదటిగా మనం చూసాం ప్రభువు నందు మనము ఆనందించుట, రెండవది సహనము మనము కలిగి ఉండుట. ఇది మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే మన కుటుంబంలోనే. ఏదన్నా చూడండి, ఏదన్నా చిన్న ప్లేట్, పింగాణి గ్లాసు ప్లేటో పగిలిపోయింది అనుకోండి, దాన్ని పెద్ద రచ్చ చేయక్కల, దాన్ని మనం ఏం చేయాలి, తేలిగ్గా తీసుకోవాలి. ఒకసారి అన్నాము, రెండోసారి అన్నాము, ఇంకంతటితో ఈ విషయాన్ని వదిలేయాలి. సాయంకాలం వరకు దాన్ని పీక్కుంటూ అయ్యో 500 రూపాయలు, 1000 రూపాయలు, ఏమండి 500, 1000 సంపాదించుకోవడం ఈజీయే, కానీ ఆ రోజు మనం పోగొట్టుకున్న సమాధానం చాలా విలువైనది. మనుషులతో మనకున్న ప్రేమ, మనుషులతో మనకున్న బంధము ఇది ముఖ్యం. కానీ ఒక 500 రూపాయలు వస్తువు పోయినా మనం దాన్ని లైట్గా తీసుకోవాలి. మనం ఒక 500 రూపాయల వస్తువు గురించి, 1000 రూపాయల వస్తువు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మనుషుల కన్నా మన వస్తువుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం అన్నమాట. కానీ ఆ వస్తువు కన్నా మన బిడ్డలతో, లేకపోతే మన భార్యతో, భర్తతో మనకున్న బంధము ప్రాముఖ్యమైంది. సో అంటే ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు చిన్న చిన్ని విషయాలకి మనం కోప్పడక్కర్లే. కొంతమంది చిన్ని దానికి కూడా కోపం వచ్చేస్తుంది. ఎందుకు అది అంటే మనం దాన్ని తగ్గించుకుంటూ, దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ మనం దాన్ని తగ్గించుకోవాలి. ఆ కోపాన్ని చిన్ని అనవసరమైన విషయాలకి మనం కోప్పడక్కర్లేదు. దాన్ని పెద్ద విషయంగా చేయడం, 10 మందికి చెప్పడం, ఏమండి ఇలాంటివన్నీ మనం మానేసినప్పుడు మన కుటుంబంలో ఏమొస్తుందండి, సమాధానము. ఒకళ్ళు కోపంగా మాట్లాడినా మరొకళ్ళు ఏం చేయాలంట, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించే మాట ఏం చేస్తుందంట, కోపాన్ని రేపుతుందట. కాబట్టి కోపం రేపగా ఏమొస్తుందట, కలహం వస్తుందట. కోపాన్ని రేపుతా ఉన్నాం అనుకోండి, అంటే జరిగిన విషయమే. పొద్దున్న ఏదో పింగాణి గ్లాస్ పగిలిపోయింది అనుకోండి, మధ్యాహ్నం సాయంత్రం తినేటప్పుడు తాగేటప్పుడు ఏమంటే ఆ గ్లాస్ పగిలిపోయిందంటే ఏమొస్తుంది, 10 సార్లు మనం ఓర్చుకున్నా 11వసారికి ఏమొస్తుంది, కలహం వచ్చేస్తుంది, పెద్ద గొడవ అయిపోద్ది. ఆ గ్లాస్తో ఆగదు, 10 సంవత్సరాల క్రితం మనకి జరిగిన విషయాల్లోకి వెళ్ళిపోతాం కదా. అప్పుడు అలాగా ఇప్పుడు ఇలాగా
ఎంత కలవరం అండి. సో సహనము చాలా ఇంపార్టెంట్ అండి. మూడవదిగా మనం చూస్తే ఇక్కడ ఏముందండి, 6వ వచనంలో దేన్ని గూర్చి చింతపడకుడి కానీ అని చెప్తున్నారు. ప్రతి దినము మనకేం వస్తూ ఉంటాయి, చింతలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలట, చింతపడకుడి కానీ అంటే అక్కడ ఏంటి, మీరు చింతపడద్దు కానీ ఏ పని చేయండి. ఏ పని చేయాలి మనం, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. అంటే ప్రతి విషయంలో ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. విజ్ఞాపన అంటే ఏంటండి, పక్క వాళ్ళ కోసం చేసేది విజ్ఞాపన. థర్డ్ వన్ ఏంటండి, కృతజ్ఞత అంటే దేవుడు చేసిన మేళ్లను స్తుతించడం. 4వది ఏంటండి, విన్నపం. విన్నపం అంటే రిక్వెస్ట్ అనమాట. ప్రభువా నాకు ఇది చేసి పెట్టవా, నాకు ఇలా చేసి పెట్టవా, నాకు ఆరోగ్యం ఇవ్వా, నా బిడ్డలకు తోడై ఉండవా, ఇవన్నీ కూడా విన్నపాలు. ఈ 4 విషయాలు చేయాలంట. చింత మానేసి ఈ 4 మనం చేయాలి. సో చింతలు వస్తాయి కానీ చింతను తగ్గించుకుంటూ మనం ఏం చేయాలండి, ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, మన విన్నపాలు దేవునికి చెప్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందట, దేవుని సమాధానం మన తలంపులకు హృదయమునకు కావలి ఉంటుందన్నమాట. అప్పుడు ఆ కావలివాడు ఏం చేస్తాడు, దేవుని సమాధానం మనకు కావలిగా ఉండి ఏం చేస్తుంది, మనకి చెడ్డ ఆలోచనలు రాకుండా, మనకు భయము కలగకుండా, ఆందోళన కలగకుండా, భవిష్యత్తు గురించిన చింత రాకుండా, ఆ సమాధానం ఏం చేస్తూ ఉంటుంది, మన హృదయాన్ని ఒక కావలివాడు పట్టణమును కాచిన రీతిని మన హృదయాన్ని, మన తలంపులు, మన మనస్సును అదేం చేస్తుందండి, కావలి కాస్తూ ఉంటుంది అన్నమాట. సో దేవుని సమాధానం రావడం అంటే అంత ఈజీ కాదు. ఈ 3 విషయాలు చేస్తే రక్షణ అనే శిరస్త్రాణం మన తలకు దేవుడు ధరింపచేస్తారు. అప్పుడు సాతాను మన మీద ఎన్నో దాడులు చేస్తాడు, భయం తీసుకొస్తాడు, దిగులు తీసుకొస్తూ ఉంటాడు, చింత తీసుకొస్తాడు. మరి కొన్నిసార్లు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కన్ఫ్యూజన్, ఇలాంటి పరిస్థితులు అన్నిటి నుంచి మనం దేవుడు మనల్ని కాపాడాలి అంటే ఏముండాలండి, రక్షణ అనే శిరస్త్రాణమును మనము ధరించుకోవాలి. ఎప్పుడైతే మనకి శిరస్త్రాణం ఉంటుందో మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతాం. సమాధానం రావాలంటే ఈజీ కాదండి, మాట చాలా ఈజీ, కానీ సమాధానం రావాలంటే ఏం చేయాలి, మనం ఎంతో ప్రయాసపడాలి, సహనం కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. మనం చాలా చెప్పుకున్నాం కదా సహనం అంటే ఏంటో. మన కుటుంబంలో మనం ఒక సమాధానకరమైన వాతావరణాన్ని మెయింటైన్ చేయాలి. ఇంట్లోకి రావడం, నలుగురం కలిపి కూర్చోవడం అనేది ఒక హ్యాపీగా ఉండాలి. అంతేగాని 2-3 కూర్చొని ఒక మాట అనుకొని అయ్యో బాబోయ్ ఇలా కలిసి కూర్చుంటే సమస్యలు అనే కాన్సెప్ట్ రాకూడదన్నమాట. ఐక్యత, ప్రేమ, ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకోవడం, ఇంట్లో అలా ఉంటే ఎంత బాగుంటుందండి, ఆ ఇల్లే స్వర్గంలా ఉంటుంది ఏమండి. కాబట్టి కోపం తగ్గించుకోవాలి, సహనాన్ని పెంచుకోవాలి, ఒకరినొకరం ప్రేమను పెంచుకోవాలి. సో కొన్ని మనం వీడియోస్ చూద్దామండి. సో ఈ సోల్జర్, ఈ యొక్క సైనికుడు ఏ విధంగా మరి తన యొక్క దట్టితో పాటు, నీతి అనే మయమరుముతో పాటు, జోడుతో పాటు తన శిరస్త్రాణమును కలిగి ఉన్నప్పుడు యుద్ధ రంగంలో తను సురక్షితంగా ఉంటాడు. అలాగే మనం కూడా ప్రతి దినము ఎన్నో పోరాటాలు, యుద్ధాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే వీటన్నిటిలో మనం కాపాడబడాలి అంటే మనకేముండాలండి, రక్షణ అనే శిరస్త్రాణం. సో ఈ విశ్వాసం చూస్తూ ఉన్నాం. ఈ విశ్వాసి దేవుని యొక్క వాక్యముతో తను దేవుని యొక్క సమాధానాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి తన ఆలోచనలు, తన మాటలు, తన క్రియలు, తన నిర్ణయాలు సమాధానంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనం గనుక ఈ రక్షణ అనే శిరస్త్రాణం మనకి లేనప్పుడు ఏం జరుగుతూ ఉంటుందండి, మన గత పాపాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి.
మనకు అనుమానాలు వస్తాయి, సందేహాలు వస్తాయి, కలవరం వస్తూ ఉంటుంది. అనేక సార్లు అయోమయ పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వీటన్నిటి నుంచి మనం తప్పించబడాలి అంటే రక్షణ అనే శిరస్త్రాణమును మనం తప్పక ధరించుకోవాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, మెదడే మన జీవితానికి ప్రాముఖ్యం. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఈ విశ్వాసకి నీతి అనే మైమరు ఉంది, సత్యం అనే దట్టి ఉంది, కానీ ఏం లేదండి, రక్షణ అనే శిరస్త్రాణం లేదు. కాబట్టి యుద్ధ రంగంలో తనకి ఏం కలుగుతున్నాయి? అన్నీ గాయాలే. సో మరి ఆ విశ్వాసిని మనం చూస్తూ ఉన్నాము. ఆ విశ్వాసి వాటన్నిటితో పాటు రక్షణ అనే శిరస్త్రాణాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో చింతలు వచ్చినా, చిన్ని చిన్ని ఇబ్బందులు వచ్చినా, చిన్ని చిన్ని అనారోగ్యాలు వచ్చినా, మరి కొన్ని కష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం ఎలా ఉంటాం? సేఫ్గా, మరి సురక్షితంగా ఉంటాం రక్షణ అనే శిరస్త్రాణం ఉన్నప్పుడు. కాబట్టి మనకు ఏం కాపాడుతుందని మనం చెప్పుకున్నామండి? దేవుని యొక్క సమాధానం మన హృదయానికి, తలంపులకు కావలి ఉంటుందన్నమాట. సో మనం చెప్పుకున్నాం, మెదడులో చాలా రూమ్స్ లాగా ఉంటాయి, ఒక్కొక్క గదిలా ఉంటుంది, ఒక్కొక్క గది ఒక్కొక్కటి కంట్రోల్ చేసేది ఉంది. కాబట్టి ఈ యొక్క గదులన్నిటిలో కూడా మనం ఆ సమాధానాన్ని మనము నింపుకోవాలి. మరి నింపుకున్నప్పుడే మనము సురక్షితంగా ఉంటాం. సాతాను మన మీదకి వేసే బాణములు ఇవన్నీ కూడా రకరకాల, రోజు మన మీద ఏం వేస్తాడండి? బాణాలు వేస్తూ ఉంటాడు. భవిష్యత్తు, రేపటి గురించి ఆలోచిస్తే చింత, బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే చింత. ఇవన్నీ మన కుటుంబంలో సమస్యలు, మన వ్యక్తిగత సమస్యలు, ఇవన్నీ మన మీద దాడి చేస్తూ ఉంటాయి ప్రతిరోజు. కానీ ఈ రక్షణ అనే శిరస్త్రాణం మనకు ఉన్నప్పుడు మనం భద్రంగా కాపాడబడతాం. అలాగే మనకి సైన్స్లో కూడా ఏముందండి? ఇవన్నీ కూడా ఒక పక్కన ఒక మెదడు ఒక పని చేస్తే ఇంకో పక్క మెదడు ఇంకొక పని చేస్తూ ఉంటుందన్నమాట. సో అన్ని ఏరియాస్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటూ మనం చూస్తూ ఉన్నాం, ఈ మెదడంతా కూడా దేనికి లింక్ అయి ఉంటుందండి? ప్రతి అవయవానికి లింక్ అయి ఉంటుంది. అంటే మన గుండెకు, ఊపిరితిత్తులు, అలాగే మన యొక్క లివర్, అలాగే అన్ని ఆర్గాన్స్కి కూడా, అన్ని విషయాలకి, మనకి కాళ్ళకి, చేతులకి, ఏమండి మనకుండే అన్ని అవయవాలకి కూడా ఈ యొక్క మెదడు లింక్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి అవయవం బాగా పనిచేయాలంటే మెదడు బాగుండాలి. అంటే మన జీవితంలో జరిగే ప్రతిదీ బాగుండాలంటే మన ఆలోచనలు భద్రంగా ఉండాలి. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఇతనికి ఆ శిరస్త్రాణం లేకపోవడం వలన ఏం జరిగిందండి? అతను చనిపోయినట్లుగా, కింద పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రక్షణ అనే శిరస్త్రాణమును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ మనం ఈ మైండ్ ఏం చేస్తుందండి? ఒక కంట్రోల్ రూమ్ లాంటిది అన్నమాట. అన్ని అవయవాలను అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని సమాధానంతో నింపబడి ఉంటామో ఈ చీకటి శక్తులు మన మీద పోరాడుతూనే ఉంటాయి. మనకి సందేహాలు కలుగు చేస్తూ ఉంటాయి, భయం కలుగు చేస్తూ ఉంటాయి, దిగులు కలుగు చేస్తూ ఉంటాయి, కలవరం కలుగు చేస్తూ ఉంటాయి. ఈ సమస్యలన్నీ మన చుట్టూనే ఉంటాయి. కానీ అవేమీ కూడా లోపలికి, మనలోనికి రాకుండా దేవుడు వాటిని పారద్రోలే వారై ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క సమాధానం మనకి కావలిగా ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడైతే ఈ శిరస్త్రాణం లేకపోయిందో అతనికి బాణాలు గుచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఆ మెదడంతా కూడా చిందరవందరగా పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, చిన్ని చిన్ని ఇరుకులు వచ్చినప్పుడు, చిన్ని వాటికి మనము మరి ఎంతో కలవరం చెందిపోయి, దిగులు చెందిపోయి, మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ, మన ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని సమాధానం మనకి చాలా ప్రాముఖ్యం. అందుకే రక్షణ అనేది మనము శిరస్త్రాణంగా కలగాలి. రక్షణ అంటే కూడా ఏంటి అనేది, మనం ఈ సమాధానం అనేది ఎలా కాపాడుకోవాలి, దేవుడిచ్చే రక్షణను ఎలా కాపాడుకోవాలనే విషయాలు కూడా మనం చెప్పుకున్నాం.
సో మనం బైక్ మీద మన ప్రయాణం చేసినప్పుడు మన యాత్రా జీవితంలో కూడా మరి సేఫ్గా వెళ్ళాలంటే ఏముండాలండి? హెల్మెట్ ఉండాలి. అలాగే మనం కూడా విశ్వాస యాత్రలో మరి హెల్మెట్ లేకపోతే అతనికి ఏమైందండి? తలకు గాయమైంది. మనం కూడా శిరస్త్రాణం లేకుండా ఆలోచనలు తీసుకుంటూ మన అనుకున్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటే మనకి కూడా మనసుకు గాయాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి రక్షణ అనే శిరస్త్రాణం కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మెదడుతో అన్ని అవయవాలు లింకప్ అయి ఉన్నాయన్నమాట. మరి గుండె బలంగా పనిచేయాలంటే మెదడు ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మన జీర్ణ వ్యవస్థ అంతా బాగుండాలంటే మెదడు నుంచి రక్త ప్రసరణ మనకి సరిగా ఉండాలి. సో అంటే మన జీవితంలో కలిగే ప్రతి విషయము మన ఆలోచనలు బట్టే జరుగుతూ ఉంటాయి. మన కుటుంబంలో నిర్ణయాలు, మన బిడ్డల జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు అన్నీ మన మనస్సు మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి మన మనస్సుకు రక్షణ అనే శిరస్త్రాణము చాలా అవసరము. ఎప్పుడైతే దేవుని సమాధానం మనం చెప్పుకున్నాం, దేవునిలో ఆనందిస్తూ ఉంటామో, మరి ఏ విధంగా సహనము మనం కలిగి ఉంటామో, అలాగే మూడవదిగా మనం చెప్పుకున్నాం ప్రార్థన, విజ్ఞాపన, ఇవన్నీ ఉన్నప్పుడు మన చుట్టూ ఏముంటుందండి? దేవుని యొక్క సమాధానము అలాగూ మనల్ని కావలి కాస్తూ ఉంటుందన్నమాట. అంటే మన చుట్టూ ఏముంటుందండి? దేవుని యొక్క దుర్గము, దేవుని యొక్క కోట, దేవుని యొక్క ఆశ్రయము మన మనస్సుకు, తలంపులకు దేవుడు దయచేస్తారు. అప్పుడు మనం మంచి నిర్ణయాలు, మరి దేవునికి అనుకూలమైన నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకనే మన మెదడులో ఇందాక చెప్పుకున్నాం చర్య, ప్రతిచర్య, స్పందన గురించి మనం చెప్పుకున్నాం. ఏ విషయంలో అన్నా మనం వెంటనే ఎలా రియాక్ట్ అవుతున్నాము అంటే మన మెదడు యొక్క పనితీరు వల్లనే. సో కాబట్టి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం? ఆరోగ్యకరమైన మనస్సు మనకున్నప్పుడు ఆరోగ్యకరమైన జీవితము, ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థలు మనం కలిగి ఉంటాం. రక్షణ అనే శిరస్త్రాణము లేనప్పుడు ఏం జరిగిందండి? అబద్ధాలు, మోసము, కపటము, భయము, ఆందోళన, దిగులు, ఇవన్నీ కూడా మన జీవితాన్ని, మన మనస్సును చుట్టుముట్టి మనకు సమాధానం లేకుండా చేసేవై ఉన్నవి. అలాగే ఇంకేం కలుగుతాయండి? శోధనలు, శ్రమలు, గిల్టీనెస్, అంటే ఆ గతంలో మనము చేసిన అపరాధ భావం, ఇవన్నీ కూడా మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి, మనసుకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి మన మనస్సుకు చాలా కావలి అవసరము. రక్షణ అనే శిరస్త్రాణం మనకు అవసరము. దేవుని యొక్క చేతిలో దేవుని సమాధానం కనుక మనం పొందగలిగితే మన చుట్టూ దేవుడు కంచె వేస్తారు. ఎన్ని మనలో భయాలు వచ్చినా వాటన్నిటి నుంచి కూడా ప్రభువు విడిపించేవారై ఉన్నారు. కాబట్టి మనము ఈ యొక్క మనస్సే కీలకము, మన ఆలోచనలే కీలకము, మన హృదయమే కీలకం. మన జీవితంలో ఏ పని చేసినా, ఉద్యోగం చేసినా, వివాహమైనా, కుటుంబమైనా అన్ని మనస్సుతోనే ఆ సంబంధం ఉన్నవి. కాబట్టి మన మనస్సును మనం కాపాడుకోవాలి. అలాగే మన మనస్సు ఆ మెదడు నుంచి చూడండి, వెన్నుపూసకంతా లింక్ అన్నమాట. ప్రతి అవయవానికి లింకు. మనం చెప్పుకున్నాం 8,600 కోట్ల కణాలు ఉంటావని మనం చెప్పుకున్నాం. కాబట్టి వీటన్నీ కూడా అన్నీ బాగుంటేనే మనం ఆరోగ్యం బాగుంటాం. కాబట్టి దేవుని కృపలో మనము కాపాడబడాలి. రక్షణ అనే శిరస్త్రాణం మనము కాపాడాలి. 3 విషయాలు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి ఏంటండి? ప్రభువులో ఆనందించుట. అంటే చిన్నపిల్లలు రేపు ఏం మా మమ్మీ ఏం పడుతుంది అని చంటి పిల్లడు ఆలోచిస్తాడండి. అమ్మ పాలిస్తుందో లేదో, నాన్న పట్టించుకుంటాడో లేదో, ఏమి చంటి బిడ్డలు ఆలోచించరు. మనం కూడా దేవునిలో ఎలా ఉండాలి? అలాంటి హ్యాపీగా ఉండాలని ప్రభువు మనలను కోరుకుంటూ ఉన్నారు. భవిష్యత్తు గురించిన చింత దేవుడు తొలగించేవారై ఉన్నారు. కాబట్టి దేవునిలో ఆనందించడం. ఎలా ఆనందిస్తాం? మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ కూడా తలంచుకుంటూ మనం దేవుణ్ణి స్తుతించే వారమైతే మన జీవితంలో దేవుడు ఆనందంతో మనల్ని నింపేవారై ఉన్నారు. రెండవది ఏం చెప్పుకున్నామండి? మనం ఏ విషయంలో చింత
వద్దు. అనేక విషయాలు, చింతించే విషయాలు మన చుట్టూ ఉంటాయి, కానీ చింత ఉండకూడదు. కానీ ఏం చేయాలట? ప్రార్థన, విజ్ఞాపన, విన్నపము, కృతజ్ఞత. ఈ 4 విషయాలు మనము విశ్వాసంగా మనం చేయగలిగినట్లయితే దేవుని యొక్క సమాధానం మనకి తోడుగా ఉంటుంది. అప్పుడు మన చుట్టూ దేవుని కావలి మన చుట్టూ ఉంటుంది. అంటే అనవసరమైన ఆలోచనలు రాకుండా, అనవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా, పరిస్థితులను బట్టి కలవరపడకుండా దేవుని కృప మనకి తోడై ఉంటుంది. కాబట్టి మన యొక్క మనస్సు రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకున్నప్పుడు మన యొక్క బ్రెయిన్ దేవుని యొక్క కాపుదల్లో ఉంటుంది. కాబట్టి వాక్యం అనే కంచెను మనం వేసుకోవాలి. సో ఎప్పుడైతే మన మెదడు బాగుంటుందో మన గుండె కూడా బాగుంటుంది. గుండె బాగున్నప్పుడు అవయవాలన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మరి ఈ వ్యక్తి ఎవరండి? చెప్పాలి. వెరీ గుడ్. జక్కయ్య ఏం చేస్తున్నాడండి? మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు? పొట్టివాడు కాబట్టి యేసును చూడటానికి మేడి చెట్టు ఎక్కాడు. మరి మేడి చెట్టు ఎక్కినప్పుడు ప్రభువారు ఏమన్నారు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ అనే శిరస్త్రాణం ఎలా వస్తుంది? మరి జక్కయ్యకు రక్షణ ఎలా వచ్చింది? అతడు ఎవరికైతే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి 4 గంటలు మరలా చెల్లించాడు. అంటే అన్యాయం చేసిన వారి పట్ల మనకి ఆ యొక్క దేవునిలో పశ్చాత్తాపం మనకు ఉండాలి. అన్యాయం చేయకుండా మనం ఉండినట్లయితే మనకేమొస్తుందండి? రక్షణ కలుగుతుంది. అందుకే మన పాపములను ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మనం పడుకునే ముందే, రాత్రి నిద్రలోకి వెళ్ళకముందే ఏం చేయాలంట? మన పాపములన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం హ్యాపీగా పడుకోవాలన్నమాట. అంటే అప్పుడు రక్షణ అనే శిరస్త్రాణం మనకి భద్రంగా ఉంటుంది.